హాయ్ అండి. పాస్తా అంటే అందరికీ ఇష్టమే కదా! చాలా తక్కువ టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవాళ మన వీడియోలో రెడ్ సాస్ పాస్తా చూస్తున్నాము. మరుగుతున్న వాటర్‌లో సాల్ట్, ఆయిల్ వేసుకొని పాస్తాలు వేసుకొని 95% వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో ఒక 2, 3 గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకొని అందులోనే చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో 3 టొమాటోలు వేసుకొని ప్యూరీ చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో ప్యూరీ కూడా వేసుకొని సిమ్‌లో పెట్టుకొని 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. టొమాటోలు పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులో టేస్ట్‌ని బట్టి రెడ్ చిల్లీ సాస్ లేదంటే కారం కూడా వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకున్న తర్వాత టొమాటో సాస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే టేస్ట్ సరిపడా సాల్ట్ పైనుంచి కొద్దిగా చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పాస్తాలను కూడా వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి బాగా కలుపుకొని. ఫైనల్‌గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా రెడ్ సాస్ పాస్తా అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.